హైవర్స్ హరిహర వీరమల్లుకు సంబంధించి కొంచెం కల్చర్స్ తగ్గాయి. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్నటువంటి కొంతమంది మేధావులు, సీరియస్లీ మేధావులే, వాళ్ళు మాట్లాడుతున్న విధానం చూసి నాకు అనిపించింది కదా, ఇన్నాళ్ళు ఎవరైతే మేధావుల ముసుగులో ఉన్నటువంటి కొంతమంది మూర్ఖులని ఈరోజు వాళ్ళు కడిగి పారేస్తున్నారు. హరిహర వీరమల్లుని ఫ్లాప్ అని చెప్తున్నటువంటి ఎదలను ఎవరైతే ఉన్నారో, దేనికి ఫ్లాప్ రా, సినిమాలు ఏం తప్పు చెప్పాడరా, ఏం ఇదే చూపెడరా అని చెప్పేసి గట్టి కడిగేస్తూ పోతున్నారు. అంటే ఇన్నాళ్ళు మన భారతీయ సినిమాలలోనే కొన్ని సినిమాలలో హిందువులను వచ్చేసేమో పాపాకంలాగా, మూర్ఖుల్లాగా, తేడాగాలలాగా చూపిస్తే అకస్మాత్తుగా ఓ క్రైస్తవుడు వచ్చేసి మంచోడిలాగా అంత మార్చేవాడిలాగా చూపిస్తారు. అలాగే ఓ ముస్లిం వస్తాడు మంచోడిలాగా అందరం కూడా మార్చేవాడిలాగా చూపిస్తారు. హిందువులు మాత్రం దారుణతలను ఎన్నో చేస్తా పోతారు. అంటే సినిమాలలో హిందువులను తక్కువ చేసి మిగతా మతస్థులను హైలైట్ చేయడం అనేది 1960 నుంచి మొదలైంది. ఆ సినిమా నపుంసకత్వాన్ని, డబ్బులు పెట్టేది హిందువు, చూసేది హిందువులు అధికంగా, అయినా సరే హిందువులను తక్కువ చేయాలి, అయినా సరే మనంతా చూస్తాం, అదేమంటే సినిమా, అదంటే కల్పితం అని చెప్పేసి దానిని లేపి అవతల పడేశాడు పవన్ కళ్యాణ్. ఏ రకంగా ఇదే సినిమాలో హరిహర వీరమల్లులోనే ముస్లింలు ఎక్కడా తక్కువ చేయాలి, హిందువులని ఔరంగజేబు అండ్ ఆ రోజు ముస్లిం పాలకులు ఎంత దారుణంగా వేధించారు, హింసించారు మొత్తం చూపించాడు. అండ్ హిందువు అన్నవాడు కష్టాల్లో ఉన్నటువంటి మనుషులను ఆదుకుంటాడు, ఆ మనిషి క్రైస్తవుడా ముస్లిం అని చూడడు, అది ఈ సినిమాలో చూపించాడు. సో ఇప్పుడు మేధావుల ముసుగులో ఉన్నటువంటి కొంతమంది ఇన్నాళ్ళు హిందువులను తక్కువ చేసి చూపిస్తూ ఉన్నటువంటిది ఉందే, దాన్ని నపుంసకత్వం అంటారు. ఉన్న నిజాన్ని దాచి లేని దానిని చూపుతూ నిజమైనటువంటి అర్హులను కూడా హొరాతి గొరగను చూపిస్తున్నావే చరిత్రలో, రాతల్లో, సినిమాల్లో. ఆ మేధావుల యొక్క నపుంసకత్వాన్ని తెగ నరికాడు మన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ద్వారా. అండ్ సినిమాకు వచ్చేసి ముందు కొనేవాళ్ళు లేరు అన్నారు, కొన్నారు, థియేటర్లో ఏమన్నారు, రిలీజ్ అయింది, సినిమా బాగాలేదన్నారు, ఏం బాలేదంటే విఎఫ్ఎక్స్ అన్నారు, తీసి అవతల పడేశారు. ఇంక ఇప్పుడేం బాగాలేదంటే అన్ని క్లోజ్ చేసి కూర్చున్నారు. ఎందుకంటే హరిహర వీరమల్లు డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతను చేసిన మిస్టేక్ అని ఒప్పుకుంటా. నేను సినిమా వచ్చేసి ఆ విఎఫ్ఎక్స్ కొన్ని సీన్స్ ఉన్నాయంట, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే, అవి చాలా ఘోరంగా ఉన్నాయంట. అది చూసి అంతా డిసప్పాయింట్ అయ్యారు. మేము గతంలో కూడా చెప్పా, నువ్వు 1,00,000 మంచి పనులు చేయి, ఒక్కడ చిన్న తప్పు ఉన్నా మిగతా మొత్తం పోతే ఇదే హైలైట్ అయింది అన్న. ఆ చిన్న విఎఫ్ఎక్స్ మిస్టేక్ ఏదో అది హైలైట్ అయింది, సరి చేసుకున్నారు. కొన్ని ల్యాక్ సీన్స్ ఉన్నాయి, తీసేశారు. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది మూవీ. బట్ మహావతార్ నరసింహ దూసుకుపోతుంది, ఆ సయారా మూవీ బాలీవుడ్ అది దూసుకుపోతుంది, దాంతో దీనికి కొంచెం కలెక్షన్స్ తగ్గాయి. బట్ రేపు ఆగస్ట్ 1 నుంచి బాలీవుడ్ రిలీజ్ కాబోతోంది. ఖచ్చితంగా హరిహర వీరమల్లుకి ప్రాపర్గా ప్రమోషన్స్ చేస్తే ఎవరైతే ధర్మం కోసం పోరాడుతున్నారో వారు గనక ఈ సినిమాకు సంబంధించి ఏముంది అన్నది హిందువులకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే హరిహర వీరమల్లు కలెక్షన్స్ మళ్ళీ దుమ్ము రేపెత్తి ఇన్నాళ్ళు హిందువులను ఎవడైతే తప్పుగా చూపాడో, చెడుగా చూపాడో వాడు చంపలేసుకుంటాడు. అండ్ హిందువులు అన్నవాళ్ళు అందరిని కలుపుకొని పోతారన్న విషయం ఇతర మతస్థులు కూడా తెలిసింది. అప్పుడు సెక్యులర్ ముసుగులో, లౌకికవాద ముసుగులో ఎవరైతే విషం చిమ్ముతూ ఉన్నారో వారికి ఆట కట్టేస్తారు అండ్ వారిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు.